బంగళా, కారు, నగలు అన్ని అమరాయి. ఇంకా కట్లు డబ్బు మిగిలిపోయింది. ఇదంతా ఏం చేసుకోవాలబ్బా? రండి. ఇంత డబ్బు జన్మలో కళ్ళ చూస్తాం అనుకున్నావా ఎప్పుడైనా? ఇది నా ప్లేస్. అవుననుకోండి. ఇంత డబ్బు పక్కన పెట్టుకుని పడుకోవాలని ఎన్ని కలలు కన్నాను. మరి నేనెక్కడ పడుకోను? ఇవాళకి ఎక్కడో అక్కడ సర్దుకోండి. అయ్యో, నా మతి మరుపు మండా, మర్చిపోయాను సుమండి. ఇవాళ మీరు లత్త గదికి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకేమిటి నా బొంద? ఆ ముచ్చట కూడా అయిపోయింది అనిపించుకోవద్దు. ఏం ముచ్చట లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. ఎందుకు? ఆ పిల్ల గొంతు కోసిందని అందరూ నన్ను ఆడిపోసుకోవడానికా? వెళ్ళండి. నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు. లత గదికి వెళ్లేది నిద్రపోవడం కోసమే ఏమిటి? ఏమి తెలియనట్టు. నాకిష్టం లేదు, నేను వెళ్ళను. ఇది మరీ బాగుంది. పెళ్లి చేసుకున్నాక గిళ్ళొద్దంటే ఎలా? రండి చెప్తాను. రండి. ఇదిగో 7 మల్లెలెత్తుగా నాజుగ్గా పెరిగిన పిల్ల. కాస్త సుకుమారాన్ని ప్రదర్శించండి, లేకపోతే బెదిరిపోగలదు. అయ్యో, మీ సిగ్గు చిమడా. వెళ్ళమంటుంటే వెళ్ళండి. ఏంటి? ఏమిటో. అమ్మో, నా డబ్బు కట్టలను ఒంటరిగా వదిలేసి వచ్చాను. ఏమిటండి అంత సీరియస్ గా ఉండకపోతే కాస్త నవ్వొచ్చుగా? అది కొనుక్కుంటే వచ్చేది కాదు. కోపం వచ్చిందా? వస్తువులకి కోపతాపాలుండవు. మిమ్మల్ని వస్తువుని ఎవరన్నారు? అనలేదు, అమ్మేసిన ఆవిడ కొనుక్కున్న నువ్వు నిరూపించారు. సారీ అండి. ఎలాగైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆ పని చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. అయినా మీరు కూడా ఒప్పుకునే. చేసుకున్నాను. లంచాలు తీసుకుని లక్షలు సంపాదించలేక చేసుకున్నాను. నేను అవినీతి పరుణ్ణైతే చాలా మంది నష్టపోతారు. అమ్ముడు పోవటం వల్ల నేను ఒక్కడే నష్టపోతాను. అందుకనే చేసుకున్నాను. పైగా రాధకి నీకు చాలా లాభం కూడా వచ్చింది. మీ కోపం పోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పాల్సింది నువ్వు, చెప్పు చేతుల్లో ఉండాల్సింది నేను. ఆల్ రైట్ ఏడవకు, నవ్వుతాను. ఎంత ఇస్తావు? 1 2 కోట్లు. నిన్ను కౌగలించుకుంటాను. ఎంత ఇస్తావు? 3 కోట్ల 4 కోట్ల? డబ్బిచ్చి గుర్రాన్ని కొనుక్కోవచ్చు గాని ఏమిచ్చినా నీళ్లు తాగించలేవు. ఏంటి అవతారం? నేను ఒక హత్య చేసావా? ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా? వేళ వదిలిపోయింది. హాయిగా జైల్లో కూర్చో. నిజంగా హత్య చేయలే. హత్య చేసిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తానా? ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతి చిక్కా, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మర్డర్లు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మోఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు 3 లేదు. 3 వస్తుంది. 3 కాదు, 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతి చిక్కా, నిన్ను చంపేస్తారా? అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి గుచ్చుకుంటున్నా. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది. గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాడు చాలు నాన్న. ఆ పేరా ఇవా నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి. గుచ్చేస్తా. రక్షించవరా? గుండెల్లో కాదు, గొంతులో రాసుంది స్క్రిప్ట్ లో. అయితే దించేస్తాను ఈ గొంతులో కత్తి. ఎంటికలలో తొందరగా రాబే. ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసి. మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా? అది పోషిస్తే పర్వాలేదే. ఇడమ్మొక్కడు మడ జీవిస్తున్నాడు. ఏంటన్నా 26 మర్డర్లు చేసి
ఇది మమ్మల్ని అమ్మమంటావా? చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా? హలో, నేను మిస్సెస్ రాధిని మాట్లాడుతున్నా. ఏమిటి విశేషాలు? మార్కెట్ లో కొత్త కారు వచ్చిందా? కోటి కొని పడేస్తే సరి. మధ్య తరగతి వాళ్ళ డబ్బు కోసం మనం తడుకోవాలా ఏమిటి? అబ్బబ్బబ్బా, అవతల బిజీగా మాట్లాడుతుంటే ఏమిటి మీ గోలా? చెప్పండి. మా స్కూల్ కి టైం అవుతుంది, మమ్మల్ని రెడీ చేయవా? రంగి, రంగి, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయి. అలాగేనమ్మా. నువ్వేమదు డాడీ. రాధా, పిల్లల్ని నువ్వే రెడీ చేయలేనంత బిజీ ఏమిటి? నేను రెడీ చేస్తాను, రండి. నిన్ను మేము ఏమని పిలవాలి? పిచ్చక్క, ఆ మాత్రం తెలీదా? నాన్న పెళ్ళామని పిలవాలి. అక్క, పెద్దవాళ్ళ మధ్యన అనేకంటే మనకెందుకు కదా. అవును, నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? If I am right, నీ మరమ్మ అని పిలవాలి. I am right. Thank you. రాధా, రాధా, ఆఫీస్కి వెళ్తున్నాను, బొట్టు పెట్టు. ఈ సెట్ అంతా తెలుసా? 8 lakhs. ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవి అంటే నాకు ఇష్టమే ఉండదు అసలు. రాధా, బొట్టు. రాధా, ఇది కూడా కుంకుమే, నేను కూడా పెళ్ళాన్నే. డాడీ, మేం రెడీ. టిఫిన్ తిన్నారా? ఓ, తమ్మ చేసి పెట్టండి. మీకు టిఫిన్ కూడా ఇచ్చింది. థ్యాంక్స్. నో మెన్షన్. బస్సుకి టైం అవుతుంది డాడీ. వెళ్దాం రండి. ఏమండోయ్, బస్సులో వెళ్లాల్సిన కర్మ మనకేంటండి? దర్జాగా మన పెద్ద కార్లో వెళ్ళండి. డబ్బు వచ్చింది నాకు కాదు, నీకు. ఏమిటో. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, చౌపోటా కాదత్తా, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. ఛీ, ఛీ, ఛీ. అయ్ బాబోయ్, నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో కొచ్చి పో. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఆ? అమ్మ, ఆ? అత్త, ఆ? లాలి, ఆ? కప్పుతోరా, ఆ? కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ పడుతోనే పెళ్లి ఆ? చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుతేలా కనపడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. ఆహా. ఓ, ఈ పాడికి గుర్రు పెట్టి నిద్రపోతుంటారనుకున్నాను. ఇంకా మేల్కున్నావున్నారు ఏమిటో. పిల్లలు పడుకున్నారా? లత దగ్గర పడుకున్నారు. అంటే పిల్లలు లతకి దగ్గరయ్యారన్నమాట. కాదు, నీకు దూరం అవుతున్నారు. ఇంత మాత్రాన దూరం అయిపోతారా ఏమిటి? రాధా, ఏమిటో. ఫోన్ చేద్దాంరా. ఓ, అన్నట్టు చెప్పనే లేదు కదూ. ఇవాళ మిస్సెస్ సంపత్ గారి భార్య బర్త్డే అట. 5 స్టార్ హోటల్లో పెళ్ళమంటూ పార్టీ ఇచ్చింది.
నేను భోంచేసి వచ్చానండి. పోనీ నేను తినే వరకైనా కూర్చో. పొద్దున్నుంచి కారులో తిరిగి తిరిగి ఒళ్ళు హోను అయిపోయింది. నిద్ర వస్తుందండి, నేను వెళ్ళి పడుకుంటాను. నోరు తెరవండి. నేను తెరవమన్నది నోరు, కళ్ళు కాదు. కళ్ళు మూసుకుని అక్కయ్య పెడుతుందనుకుని తినేయండి. ఆకలిగా లేదు. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడకండి, అంతేగాని అన్నం వద్దంటూ చెవులు మెలేస్తాను. నా మనసేం బాలేదు. మనసు బాగోపోతే ఆ ఛానల్ బాధపడాలి, అంతేగాని పొట్ట ఛానల్ ఎందుకు బాధ పెట్టడం? నోరు తెరవండి. తెరవమంటే అది బుద్ధిమంతుడి లక్షణం. ఇదిగో ఇంకో. ఇది బాబు ముద్ద, ఇది పాప ముద్ద, ఇది అక్కయ్య ముద్ద, ఇది నా ముద్ద, ఇది మనసు ఐస్లా కరిగిపోయి కళ్ళల్లోకి వచ్చింది. వెనక్కి పంపేయండి, లేకపోతే మనసు లేని మనిషి అయిపోతారు. మగబుద్ధులు ఎక్కడ పోతాయి? కడుపు నిండిన మొగుడికి పెళ్ళాం ఆకలి ఎలా తెలుస్తుంది? అంటే నువ్వు తినలేదా? కొనుక్కున్న ఈ బంగారు గొలుసుని చులకనగా చూడలేదు, గుండెల మీద వేసుకున్నాను. బంగారం లాంటి మొగుడిని గుండెల్లో దాచుకున్నానని ఎప్పటికి తెలుస్తుందో ఈ మానవుడికి. సారీ లత. దీనికి ఒక కొమ్ము తగిలించివ్వండి. దీనికి కొమ్మ? ఇదేంటి ముద్ద. కొమ్మిస్తే ఇస్తే ముద్ద, కొమ్మిస్తే ముద్దు. ఏమండి ఏమండి ఏమండి? డాడీ నో వేకెన్సీ అంటే అర్థమేమిటి? ఖాళీ లేదని అర్థం. ఓహో, అమ్మయ్యా, బొట్టు పెట్టే డ్యూటీ నువ్వు తీసుకున్నావన్నమాట. నాకో శ్రమ తప్పింది. ఇంకేమిటమ్మా? నేను అర్జెంటుగా మహిళా మండలికి వెళ్ళాలి, వస్తా. డబ్బుంటే ఎన్ని పనులేని పనులో. వెళ్ళొస్తాను. అలాగే. డాక్టర్ గారు తగ్గొస్తుందండి, ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. దగ్గరే కదా వస్తున్నానండి. తగ్గకయ్యా, నేనేమన్నా తగ్గమని అడిగానా? డాక్టర్ అయ్యా. అదేమిటయ్యా చెవులు చేతంటే? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్త కాదు, నా బొంద కాదండి. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. దాన్ని తట్టుకోలేక రెండు చెవులు ఎరిపెక్కి ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ బద్ద, నేను చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు బయట చేయండి. అమ్మో, మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, నాకు ఆడియో డిఫెక్ట్ చెక్ చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవులు చెప్పిస్తాను. పదండి పదండి బాబు. అమ్మయ్యా, నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గుర్తు నాకే మీరు పెట్టలేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి? నా ఫీజు. హలో, నా ఫీజు. నా ఫీజు 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 అయ్యా, ఫీజు. ఆడియో డిఫెక్ట్, ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ అయ్యా, నా ఫీజు. ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకుంటే ఏమిటయ్యా నా ఫీజు అంటుంటాను? నా ఫీజు, నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. రే గుండు, పంపించేయి, పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు, బయలుదేరు బాబు. ఏంటది? బయలుదేరు నాయనా. ఏంటయ్యా అది? బయలుదేరు బాబోయ్. తొందరగా మొక్క వెయ్యి. ఎంతసేపు? మనలాంటి డబ్బున్న వాళ్ళకి ఎక్కడలేని టైము సరిపోదు. ఏమిటో. అవునవును. ఇవాళ మిస్సెస్ రావు గారు రాలేదు. ఏం చేతనో? ఇవాళ ఆవిడ మ్యారేజ్ డే. రాధా, ఇవాళ మన పెళ్లి రోజు. సాయంత్రం బయటికి వెళ్దాం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మామూలు రోజుల్లో మూడు గురించి పట్టించుకోకపోయినా పెళ్లి రోజు మాత్రం మొగుడిని పట్టుకొని వదలదు. మిసెస్ మధు, మీ ఆట ఏమైంది? ఆల్ కౌంట్. ఏమండి 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 ఏమండి
అంతకంటే దిగిపోవడానికి మెట్లు లేవే. అమ్మా, ఇవాళ నీ పెళ్లి రోజు, ఆ విషయం గుర్తుందా? గుర్తొచ్చే వచ్చేసాను. మర్చిపోకూడని విషయాన్ని గుర్తొచ్చింది అని చెప్పడానికి సిగ్గులేదు నీకు? అయినా ఇప్పటివరకు ఎక్కడికెళ్ళావు? ప్యాక్ ఆడడానికి వెళ్ళాను. పేరంటానికి అని అబద్ధం చెబితే ఎంతో సంతోషించేదాన్ని కదే. అమ్మా, ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూసి చూసి అల్లుడు గారు లతని పిల్లల్ని తీసుకుని బయటికెళ్లారు. డబ్బు మైకల్లో నువ్వు పెళ్లి రోజును మర్చిపోయావు. అల్లుడు గారు నిన్ను మర్చిపోయే రోజు రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. వస్తాను. అమ్మా, ఇంత కొబ్బరి ఒంటరిగా నేను ఎలా ఉన్నావు? వాళ్ళు వచ్చేదాకా తోడుండమ్మా. మా ఇంట్లో మా ఆయన ఒంటరిగా ఉన్నారమ్మా. ఆయనకు రెండో పెళ్ళం కూడా లేదు.